మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వం రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఆయన ఆర్థిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3లో ఉంది. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు కూడా మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11కి కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. మన్మోహన్ సింగ్ మృతికి కేబినెట్ సంతాపం తెలుపనుంది. ఇప్పటికే 7 రోజులు సంతాప దినాలు కూడా ప్రకటన చేయడంతో ఈ రోజు అధికారిక కార్యక్రమాలను రద్దు చేసింది. అలాగే కాంగ్రెస్ కూడా 7 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలను కూడా రద్దు చేసింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు సెలవు దినంగా ప్రకటించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. 92 ఏళ్ల మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో హుటాహుటిన ఎయిమ్స్ లో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించారు. 1948లో పంజాబ్ వర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థిక శాస్త్రంలో డిఎఫ్ పొందారు. లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. ఆ తర్వాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా పనిచేశారు. 1991 నుండి 1996 వరకు మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారిందని చెప్పొచ్చు. ఆ తర్వాత కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రజాసేవ జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలు ఉన్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్, జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం, అలాగే ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, మరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాత చెందిన రైట్ ప్రైజ్ ఉన్నాయి. అలాగే పలు దేశాలు అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో
తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించాలని సీఎస్ ఉత్తర్వుల్లో తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వం రేపు అధికారిక లాంఛనాలతో నిర్వహించనుంది. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ పార్థివ దేహం ఆయన అధికారిక నివాసం మోతీలాల్ నెహ్రూ మార్గ్ 3లో ఉంది. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రులు మన్మోహన్ సింగ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.